తొందరలోనే తనకి ఈ విధంగా వాళ్ళకి విముక్తి కలిగే విధంగా వాళ్ళందరూ కలగడంతోనే అలాగే జైలు నుంచి రావడం, జైలు నుంచి ఇదవడం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎవరు ఊహించిన స్థాయిలో మెజార్టీతో గెలవడంతోనే అందరూ కూడా కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా ఉన్నారు. ఆనందంగా ఉండడమే కాకుండా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడికి ఎంతో కుటుంబ అందరూ కూడా ఇక్కడికి ప్రధానంగా ఆర్టీవీ స్క్రీన్ పై అయితే మనకు ప్రధానంగా మరొక మాట ఎవరో తెలియంది కాదు, అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ రైట్ అక్కడ విజువల్స్ లో మీరు చూస్తున్నారు నందమూరి సుహాస్ని అలాగే నందమూరి వసుంధర వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ మొత్తం కేబినెట్ కి సంబంధించి మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంట్రెస్టింగ్ మనోజ్ నందమూరి రామకృష్ణ ఆయన సాధారణంగా మీడియాతో మాట్లాడిన సందర్భం మనం ఎప్పుడూ చూడలేదు. కానీ నేను చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ క్యాంప్ దగ్గర నుండి రిపోర్టింగ్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ టైం దానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. చిరంజీవి అక్కడికి చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ నిన్ననే విజయవాడకు చేరుకున్నారు చిరంజీవి. ఆయన ప్రస్తుతం స్టేజ్ కి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 10 గంటల 50 నిమిషాలు ఇంకొక 40 నిమిషాలు కూడా లేదనే చెప్పుకోవాలి. ఇంకొక మహా కష్టం అయితే కాస్త మ్యాథ్స్ లో నేను వీక్ మనోజ్. సో ఇన్ఫాక్ట్ చిరంజీవి అక్కడ చేరుకున్నారు. అయితే ఓవరాల్ గా స్టేజ్ కి సంబంధించి ఏర్పాటు చూసినా కూడా 3.5 ఎకరాల్లో వివిఐపీలకు సంబంధించి కావచ్చు ఆ స్టేజ్ ప్రాంగణం మొత్తం కూడా ఏర్పాటు చేశారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 60 మంది మాత్రమే అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. దాదాపుగా చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి కేంద్ర మంత్రులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా అక్కడికి హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారి కేవలం చంద్రబాబు, ప్రధాని మోదీ మాత్రమే ఇక మిగిలి ఉన్నారు. అమిత్ షా, నడ్డా ఫ్రేమ్ గురించి మాట్లాడుకునే దిస్ ఇస్ ద బ్యూటీ నిజంగా. ఎందుకంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రెసెంట్ సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు, కేంద్ర మంత్రి, అలాగే చిరంజీవి ఇద్దరు ఒక్కడొక్కడు ఆత్మీయంగా హత్తుకున్న విజువల్స్ చూస్తుంటే కనుక బహుశా తెలుగు ప్రజలకు ఈరోజు ఒక పండగ లాంటి వాతావరణం చెప్పుకోవాలి. ఎందుకంటే చిరంజీవికి తన యాక్టింగ్ గా ఎంత క్రేజ్ అయితే ఉందో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అదే స్థాయిలో పాలిటిక్స్ లో రామ్మోహన్ నాయుడు కూడా పార్టీలకు అతీతంగా అదే క్రేజ్ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు అదే క్రేజ్ సొంతం అవుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. రజనీకాంత్, పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన కూడా కేంద్ర మంత్రి. ఇద్దరు కేంద్ర మంత్రులకి సంబంధించి అక్కడ వాళ్ళ ఆశీర్వాదం కావచ్చు, అభినందనలు కావచ్చు, అక్కడ గెస్ట్ నుంచి వస్తున్న సందర్భం చూస్తున్నాం. రజనీకాంత్ కావచ్చు, రజనీకాంత్ చిరంజీవి బ్యాక్గ్రౌండ్ లో పన్నీర్ సెల్వం కూడా ఉన్నారు, ఆయన ఎక్స్ సీఎం. సో వీళ్ళందరూ కూడా సుమారుగా 60 మంది గెస్ట్లకు మాత్రమే అక్కడ అలో ఉంది. ఆ స్టేజ్ మీద కూర్చోవచ్చు. అంటే కేంద్ర మంత్రులు, ఇటీవల కాలంలో ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు, ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి మాత్రమే కూర్చుంటారు ఆ స్టేజ్ మీద. చూడాల్సిన అవసరం అవుతుంది. చాలా మహా అద్భుత ఘట్టం అని చెప్పాలి. ఈ ఫ్రేమ్ చూస్తున్న మాత్రం కడుపు నిండిపోతుంది ఫ్యాన్స్ కి సంబంధించి. ఎందుకంటే ఓ పక్క మెగాస్టార్, అలాగే ఓ పక్క తమిళ తలైవా టాలీవుడ్ మెగాస్టార్ కూడా ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. పక్కనే లయల్ అఖండ విజయం సాధించారు చంద్రబాబు. అదే రకంగా అఖండ బాలకృష్ణ కూడా అదే స్టేజ్ పై ఉన్నారు. ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ అని చెప్పాలి. చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ, తమిళ తలైవా టాలీవుడ్ మెగాస్టార్ ఇద్దరు కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు బహుశా చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇద్దరు కూడా పాలిటిక్స్ లోకి వద్దామని అనుకున్నారు, ఒకనొక సందర్భంలో వచ్చారు, బట్ వాళ్ళ రోల్ ప్లే చేశారు. సచిన్ కనుక గుర్తుంటే గతంలో టీడీపీకి సంబంధించి ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఒక్కసారి మనోజ్ అక్కడ డాక్యుమెంటరీ ప్లే చేస్తారు, డాక్యుమెంటరీ చూద్దాం. చంద్రబాబు గారు 28 ఏళ్ల పిన్న వయసులోని చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. 30 ఏళ్ల వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ, పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వయసు 45 ఏళ్లు. ప్రజలు వేరు, చూస్తున్నారు. నారా లోకేష్ కి సంబంధించి కరచాలనం ఇస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఒక్కసారి. ఎందుకంటే చాలా కీ రోల్ ప్లే చేస్తారని చెప్పుకోవాలి. మొత్తం కేబినెట్ మినిస్టర్స్ కావచ్చు వాళ్ళందరినీ ఆయన అభివాదం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనోజ్. వేదిక ఉన్నటువంటి సత్యకుమార్, పయ్యావుల కేశవ్ వాళ్ళతో ఆలింగనం చేస్తున్నారు. ఆ ఎమోషన్ ఒక్కసారిగా 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు పడ్డ రాజకీయ ఇబ్బందులని గుర్తించుకొని ఒక్కసారిగా ఎమోషన్ బహుశా ఎమోషనల్ మూమెంట్స్. ఐ థింక్ అక్కడ టీమ్ ఈ విజువల్ ని తీసి ఆ విజువల్ ని చూపిస్తే కనుక పండగనే చెప్పుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు మనోజ్, 5 సంవత్సరాలు బహుశా వస్తుందా మళ్ళీ తెలుగుదేశం పార్టీ తిరిగి వస్తుందా అనే క్వశ్చన్ మార్క్స్ కి సంబంధించిన ఆ ప్రశ్నలు కూడా తలెత్తాయి. కానీ జైలుకు వెళ్ళినప్పుడు మొత్తం పార్టీ అంతా ఏకమైంది. బహుశా రాజమండ్రికి వచ్చేస్తుందనే చెప్పుకోవాలి, అక్కడ క్యాంపుకి వచ్చిందనే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ రోజు, ఎందుకంటే ఆ లొకేషన్ కనుక ఆ సందర్భాన్ని కనుక గుర్తు చేసుకుంటే ఈ విజువల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కంటిన్యూ మనోజ్. తమిళ తలైవా టాలీవుడ్ మెగాస్టార్, బహుశా ఎగ్జాక్ట్ గా సచిన్ మీకు గుర్తుంటే కనుక లాస్ట్ టైం ఎన్టీఆర్ కి సంబంధించి నారా లోకేష్ వేదిక మీదకి వచ్చారు.
నిమ్మల రామనాయుడు, సత్యకుమార్, తర్వాత ఇతర కింజార బ్రాహ్మణులు అందరూ కూడా ఆలింగనం చేస్తున్నారు. ఒకసారి రాజకీయంగా వాళ్ళు పడ్డటువంటి ఆ ఒడిదుడుకులు గుర్తు చేసుకుంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్నారు. చాలా ఎమోషనల్ విజువల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు కేసరపల్లి ఐటీ పార్క్ లో జన సందోహం ఈ పట్టాభిషేకాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారని చెప్పాలి. రైట్, విజువల్స్ లో మీరు చూస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా, అలాగే కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా, సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నారు. చిరాగ్ పాస్వాన్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ గా ఉన్నారు. ఒక యువ రక్తం మనం చూడొచ్చు ఇక్కడ. ఎందుకంటే సాధారణంగా మనం అంటూ ఉంటాం యువత దేశానికి కీలకం, వెన్నుముక లాంటి వాళ్ళు అంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. సో విజువల్ ఈ ఫ్రేమ్ లో చూస్తే అదే అర్థం అవుతుంది. బహుశా అటువంటి సినారియో అఖండ బాలకృష్ణ వినాల నుంచి అఖండ అంటున్నారు. సో హిందూపురానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ గా బాలకృష్ణ కూడా క్యాబినెట్ లో ఉంటారేమో అనుకున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్స్ లో ఆయన టీడీపీ తరఫున పోరాటం చూపించిన తీరుకు సంబంధించి పవన్ కళ్యాణ్ భార్య ఒకరు అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ చూస్తున్నారు. అయితే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా అక్కడ చేరుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కింజరపు రామ్మోహన్ నాయుడు తో పాటు నారా లోకేష్ మరికొంతమంది బహుశా సంబర వాతావరణం, ఒక పండగ, ఒక సంక్రాంతి ఒకేసారి పవన్ కళ్యాణ్, మోదీ, చంద్రబాబు ఎంట్రీ చూస్తే కనుక ఇదొక విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే అట్ టైం ఇద్దరు కలిసి వచ్చే అవకాశం ఉంది. నారా లోకేష్ పన్నీర్ సెల్వం తో భేటీ అవుతున్నారు. సో అందరినీ కూడా విష్ చేస్తూ వస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి దాదాపుగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే బహుశా ఇప్పట్లో అంత రఘురామకృష్ణరాజు చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఆయన స్పీకర్ గా ఉంటారా అనేది బాలకృష్ణ సోషల్ మీడియాలో నారా లోకేష్ అందరినీ కలుస్తూ వెళ్తున్నారు వేదికపై నుంచి. ఇన్ఫాక్ట్ అక్కడ చూడొచ్చు విజువల్స్ లో మీరు అట్టహాసంగా జరుగుతోంది ఈ పట్టాభిషేకం అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పాలి. ఇసుకేస్తే రాలనంత జనం, కేసరపల్లి రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయి ఉన్నాయి. ఏకంగా ఒక కృష్ణా నది ప్రవాహం ఏ రకంగా అయితే ఉందో జన ప్రవాహం ఆ కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గరికి మీరు చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని గన్నవరం ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకునేందుకు బయలుదేరిన విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఇటు కరకట్ట నివాసం నుంచి బయలుదేరింది. మరో విషయంలో చూస్తున్నారు రఘురామకృష్ణరాజు. అట్ ద సేమ్ టైం విదేశీ ప్రతినిధులు కావచ్చు, అలాగే ప్రముఖులతో నారా లోకేష్ ముచ్చటిస్తున్న ఆ సందర్భాన్ని మీరు చూస్తున్నారు. ముఖ్యంగా మరి కాసేపట్లో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న క్షణాలు రాబోతున్నాయి. 10:57 అంటే ఇంకొక అరగంట మాత్రమే మిగిలిందనే చెప్పుకోవాలి. ఆ అరగంటలో ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఇటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజువల్స్ నిమ్మల రామనాయుడు, అలాగే వంగలపూడి అనిత. కంటిన్యూ మనోజ్. ఇక కింజారపు అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు అక్కడ. సో అందరినీ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి అందరినీ కూడా నారా లోకేష్ కలిసి ముచ్చటిస్తున్నారు. ఒక ఎమోషనల్ మూమెంట్ అక్కడ చూడొచ్చు మనం. నాదెండ్ల మనోహర్. సో మొత్తం మీద ఎన్డీఏ కూటమికి ఇది ఒక అఖండ విజయం అని చెప్పాలి. ఎందుకంటే ఎవరు కూడా ఒక బిగ్గెస్ట్ ఫీస్. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ ప్రజలే ఒక తీర్పునిచ్చారు. చూస్తే కనుక వాష్ అవుట్ అయిపోయింది అధికార పార్టీ. సో ఇక్కడ అందరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబట్టిన అందరూ కూడా ఒకవైపు ఉన్నారు. ఇక సినీ ప్రముఖులు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తర్వాత చిరంజీవి, తమిళ తలైవర్ రజనీకాంత్, బాలకృష్ణ మరోవైపు కూర్చున్నారు. ఒక ప్రత్యేక ఒక సెగ్మెంట్ వైజ్ గా చూస్తా ఉన్నాం. సో నారా లోకేష్ అందరికి కూడా అభివాదం చేస్తున్నారు, నమస్కరిస్తున్నారు. సో విజువల్స్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి అంశాలన్నీ కూడా చంద్రబాబు మరి కాసేపట్లో కూడా రాబోతున్నారు. సమయం 11 గంటలకు బోయపాటి వచ్చారు. మొట్టమొదటిసారిగా ఫలితాల రోజు కూడా అక్కడ ఫలితాలు జోష్ కనిపించిన నేపథ్యంలో బోయపాటి మొదటిగా వెళ్లి చంద్రబాబుని కలిసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ వేదిక పైన ఆయన కూడా ఒక ముఖ్య అతిథి హోదాలో కూర్చోబోతున్నారు బోయపాటి శ్రీను. ఎందుకంటే తమిళనాడుకు సంబంధించి ఇద్దరు ప్రముఖులు అక్కడ పాల్గొన్నారు. అలాగే నందమూరి కుటుంబానికి సంబంధించిన గ్యాలరీని మనం చూస్తున్నాం. నందమూరి కుటుంబం, నారా కుటుంబానికి సంబంధించి అక్కడ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇంట్రెస్టింగ్ అక్కడ ఒక్కసారి ఈ ఫ్రేమ్ లో చూడొచ్చు. అచ్చెన్నాయుడు హోంమంత్రి పదవి ఇవ్వాలి అంటూ కూడా రామ్మోహన్ నాయుడు కూడా కోరిన సందర్భాన్ని మనం చూసాం. నాదెండ్ల మనోహర్ ఆయన కూడా కేబినెట్ లో ఉండబోతున్నారు. దాంతో పాటు విజువల్ మనం చూస్తున్నాం. ఇటు నందమూరి బాలకృష్ణ, అలాగే తలైవ రజనీకాంత్ వీళ్ళిద్దరూ కూడా ఒకే ఫ్రేమ్ లో చూస్తున్నాం. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ప్రమాణ స్వీకార వేదిక, కేశవపురం ప్రమాణ స్వీకార వేదిక చేరుకోబోతున్నారు. ఇక్కడ ఒకసారి కేబినెట్ కూర్పుకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాడు మనోజ్. ముఖ్యంగా సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే 8 మంది బీసీలు ఉన్నారు, 4 కాపు కమ్యూనిటీకి సంబంధించి కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నారు, అలాగే 4 కమ్మ సామాజిక వర్గం నుంచి, 3 రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు. దాంతో పాటు 2
ఎస్సీ సామాజిక వర్గం, ఒకడు ఎస్టీ సామాజిక వర్గం నుంచి, ఒక ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఒకరున్నారు. కేబినెట్ లో ఒక వైద్య మంత్రికి సంబంధించి కూడా కూర్పులో చోటు కల్పించిన పరిస్థితి చంద్రబాబు. దీంతో పాటు ఇంట్రెస్టింగ్ గా కేబినెట్ లో 3 మహిళలు ఉన్నారు. అనిత, సంధ్య, సవిత. ఒక్కసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అఖిరానందన్, అలాగే పవన్ కళ్యాణ్ నాగబాబుతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా. ఒక స్పెషల్ వెహికల్ తోని కేసరపల్లి ఐటీ పార్క్ లోని ప్రమాణ స్వీకార కార్యక్రమం రాబోతున్నారు. సో స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ ఏంటంటే నందమూరి ఫ్యామిలీ, ఆ తర్వాత మెగా ఫ్యామిలీ రెండు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సో ఇక్కడ బాక్స్ చూడొచ్చు, పవన్ కళ్యాణ్ సతీమణి కూడా ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పాలి, ఎందుకంటే ఇటు నందమూరి ఫ్యామిలీ, ఆ తర్వాత మెగా ఫ్యామిలీ ఇద్దరు కూడా రాజకీయంగా కొంత అనేక అడుగులు అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఇది ఒక బిగ్ విక్టరీ అని చెప్పాలి. ఎప్పుడైతే జనసేన అనే పవన్ కళ్యాణ్ ఇటు చిరంజీవి కుటుంబానికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళారో, వెనకాల విజువల్ వేస్తూ సందడి చేస్తూ ఉంటే ఆ విజువల్ ని గుర్తుంటుంది. వెనకాల ఆయన ఆగు అన్నట్టు సైగించినప్పుడు జోష్ కనిపించింది వాళ్ళు. ఆ రోజు వెంకయ్యనాయుడు కూడా చేరుకున్నారు, వేదికపై వెంకయ్యనాయుడు చేరుకున్నారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సో వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నారు. దానికి సంబంధించి విజువల్స్ చూస్తున్నారు. మెగా స్టార్ వెంకయ్యనాయుడు తమిళ